భోగి శుభాకాంక్షలు బత్తుల బలరామకృష్ణ రాజనగరం జనసేన ఇన్ఛార్జ్. కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వీధిలో మరి జనసేన పార్టీ రాజనగరం ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ శ్రీమతి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో మరి గొప్పగా సంక్రాంతి సంబరాల సందర్భంగా ఈవేళ మహిళలకు అందరికీ కూడా ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో అనేక మంది అంటే సుమారు 500 మంది సుమారు పైగా ఇక్కడ మహిళలు పాల్గొన్నారు. మరి ఈ ముగ్గుల పోటీలో విజేతలకు కూడా మంచి బహుమతి కూడా ఇక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జి బలరామకృష్ణ గారు నిర్వహించడం జరిగింది. ఫస్ట్ బహుమతిగా 8 గ్రాములు బంగారం, అదే రెండో బహుమతిగా 5 గ్రాములు, అలాగే మూడో బహుమతిగా 3 గ్రాముల బంగారం కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ ముగ్గుల పోటీలో ప్రతి ఒక్కరు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వారికి బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం, చాలామంది మహిళలందరూ కూడా చక్కచక్క రంగులు రకరకాల రంగులతో రకరకాల ముగ్గులు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి ఇవన్నీ కూడా చూడండి. ఈ విషయంపై మన జనసేన పార్టీ ఇన్ఛార్జి బత్తుల బలరామకృష్ణ శ్రీమతి వెంకటలక్ష్మి గారు ముందు ఉన్నారు, వారి మాటలో తెలుసుకున్నాం. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర నుంచి అయితే మేము ఇక్కడ ముగ్గుల పోటీలు అనేది 3 మండలాల్లో అలాగే మేజర్ పంచాయతీ దివాన్ గ్రామంలో కూడా జరుగుతుంది. దివాన్ గ్రామం, రాజానగరం గ్రామం, అలాగే సీతానగరం, కోరుకొండ ఈ ముగ్గుల పోటీలు అనేది 4 చోట్ల ఒకే టైంలో జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కూడా మేము పెట్టడానికి కారణం ఎందుకంటే మనకి ముగ్గులు అనేది ఆడవాళ్ళు లెగ్గానే స్టార్ట్ చేసే ఫస్ట్ కార్యక్రమం ముగ్గండి. వాళ్ళ జీవితం అనేది ఫస్ట్ డే మొదలయ్యేది ముగ్గుతో స్టార్ట్ అవుతుంది. అలాంటి ఆడవాళ్ళు ఫస్ట్ ప్రాధాన్యత ముగ్గుకే ఇస్తారు. అలాంటి పోటీలు వాళ్ళకి మేము తలపెట్టాలి, వాళ్ళని ఇంకా ముందుగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ జీవితాలు వాళ్ళు పెట్టే ముగ్గుల్లాగా అందంగా ఉండాలి, రంగవల్లిలాగే వాళ్ళ జీవితం కూడా పిల్లలతోటి అలాగే పాడి పంటలతోటి సంతానంతో మనవలతోటి అలా రకరకాల రీతిలో మంచిగా వెలుగెల్లుతూ ఉండాలనేసి ముగ్గుల కార్యక్రమం, ఆడవాళ్ళు మెచ్చే కార్యక్రమం ముగ్గుల కార్యక్రమం. అలాంటి కార్యక్రమాన్ని మా నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇంతమంది మహిళలు మేము 5 రోజుల నుంచి అయితే ఇది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ కింద కాసు బంగారం, సెకండ్ ప్రైజ్ కింద 5 గ్రాముల బంగారం, థర్డ్ ప్రైజ్ కింద 3 గ్రాముల బంగారం, అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ హాట్ బాక్సులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇంతమంది హాజరయ్యి ఇంతమంది మహిళలు ఉత్సాహంగా రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. నియోజకవర్గంలో మేము ఏ కార్యక్రమం తలపెట్టినా మా మీద ఉన్న ప్రేమతోటి అలాగే మేము చేసే కార్యక్రమాలపై ఆసక్తితోటి ఇంతమంది మహిళలు ఆకర్షితులై మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మేము ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ మా రాజనగరం ప్రజలు మమ్మల్ని ఎంకరేజ్ చేయడంతో మేము ఇంకా అనేక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, మహిళలకు ఉపయోగపడే కార్యక్రమాలు, పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమాలు మేము చేస్తున్నామంటే మా యొక్క నియోజకవర్గం బాగుండాలి, మా యొక్క నియోజకవర్గం ప్రజలు ఆనందంగా ఎలా వాళ్ళకి ఏ కార్యక్రమం చేస్తే వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు అనే దాన్ని బట్టే మేము ఎప్పుడు కార్యక్రమాలు తలపెడతా ఉంటాం. ఈ సంక్రాంతి అంతా కూడా ఇక్కడ రాజానగరం ప్రజలందరికీ సుఖ సంతోషాలు అలాగే పాడి పంటలో మంచి ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు అన్ని కూడా ఈ సంక్రాంతి రోజున ప్రతి భోగిని సంక్రాంతి ఈ ముక్కనుమని 3 పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ ఆనందంతో ఉండాలనేసి మేము స్టార్టింగ్ రేపు భోగానికి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంతమంది ఆకర్షితులై మా కార్యక్రమానికి వచ్చి అలాగే కాకినాడ నుంచి రీజనల్ కోఆర్డినేటర్ ఈశ్వర్ అక్కయ్య గారు కూడా ఇక్కడ కార్యక్రమాలు ఎలా ఉన్నాయో చూసిరండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అదే విధంగా అక్కయ్య గారు కూడా ఇక్కడికి బలరామకృష్ణ గారు తలపెట్టిన కార్యక్రమాలు చాలా బాగుంటాయి, నేను చూడాలి అని అంత దూరం నుంచి అక్కయ్య గారు వచ్చి ఈ పర్యవేక్షణలో ఇవన్నీ చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఏ కార్యక్రమం జరిపించినప్పటికీ ప్రజలకు ఏ విధంగా మనం ఉపయోగపడతాం, ప్రజల్ని మన ఏ విధంగా మెచ్చుతారు, ప్రజలకు ఏ విధంగా మనం సహాయపడతాం అనే దృష్టితోటే చేస్తాము. ఈ సంక్రాంతి వచ్చే సంక్రాంతి వరకు ఈ ప్రజలందరూ ఎంతో ఆరోగ్యంతో ఉండాలని మరీ కోరుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.